ఇక్కడ చూడండి నా హెయిర్ ఎంత బాగా పొడవుగా అండ్ దృఢంగా ఉందో. సో మీ జుట్టు కూడా ఇలా కావాలి అంటే నేను చెప్పే కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి నేను ఈ జుట్టుని ఎంత బాగా కోప్ చేస్తున్నానో అయినా కూడా ఒక్క వెంట్రుక కూడా రాలడం లేదు. దీనికి రీజన్ స్ట్రాంగ్గానే ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి. చలో. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ శీర్ష యూట్యూబ్ ఛానల్. సో చాలా డేస్ అవుతుంది మన వీడియోస్ అనేవి రాక. ఇప్పటి నుండి రెగ్యులర్గా వస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మీరు ముందుగా ఇంట్రో చూసినట్లయితే మీకు వీడియో గురించి అర్థమై ఉంటుంది. నా ఎయిర్ గ్రోత్ అండి. ఎవరికైనా డెలివరీ అయిన తర్వాత ఎయిర్ అనేది చాలా అంటే చాలా లూజ్ అవుతుంది. సో ఎయిర్ అనేది మనం కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ఎయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఎయిర్ ఫాల్ అనేది మనం ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత బెటర్‌గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ నా వీడియోలో నా ఎయిర్ గ్రోత్‌కి టిప్స్ అండ్ ట్రిక్స్ ఎవ్రీథింగ్ మీకు చెప్తాను. ఈ టిప్స్ మీకు తెలుసుకునే ముందు ఆహ్, ఏ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమేమున్నాయి ఎవ్రీథింగ్ చెప్తాను. నాకు డెలివరీ కాకముందు ఉన్నదానికన్నా డెలివరీ అయిన తర్వాత నేను తీసుకునే కేర్ వల్ల ఎయిర్ అనేది చాలా అంటే చాలా గ్రోత్ ఉంది. బిఫోర్ మ్యారేజ్ నాకింత ఎయిర్ అయితే లేదు. తర్వాత ప్రెగ్నెన్సీ ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటాం కదా! బి12 టాబ్లెట్స్ తీసుకుంటాం కదా! ఆ టాబ్లెట్స్ వల్ల ఎయిర్ అనేది గ్రోత్ అయ్యింది. సో, తర్వాత ఎప్పుడైతే డెలివరీ అయిందో కొంచెము డిప్రెషన్ వల్లనో, లేకుంటే హార్మోన్ చేంజెస్ వల్లనో సో, ఎయిర్ అనేది లాస్ అయితే అయ్యింది. మళ్ళీ మెయిన్‌గా మనం తీసుకునే ఫుడ్ కానీ, మనకి బ్లడ్ అనేది తక్కువ అవ్వడం కానీ, దీనివల్ల నా ఎయిర్ మొత్తం పోయిందండి. సో, ఇక్కడ పిక్స్ గూడా పెడతాను. ఆఫ్టర్ డెలివరీ నా హెయిర్ ఎలా ఉందనేది. మరి ఇంతగా ఈ హెయిర్ అనేది ఇలా అవ్వడానికి నేను ఎక్కువగా హెయిర్ ప్యాక్స్ గానీ అలాంటివేమి యూజ్ చేయలేదు. సింపుల్ అండి. ఇది నేనైతే ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ అయితే చేయట్లేదు. నేనే ఏం చేస్తున్నాను సింపుల్‌గా మీకు చెప్పేస్తాను. చెప్పేదానికి ముందు మీరు ఎక్సైటెడ్‌గా ఉన్నారా? ఇది అయితే అందరికీ ఇలా వర్కౌట్ అవుతదో లేదో తెలీదు కానీ నాకైతే వర్కౌట్ అయింది. మెయిన్‌గా మనం ఎయిర్ కంట్రోల్ చేయాలి. మనకి ఎయిర్ అనేది ఊడిపోతుంటుంది గదా! ఆ ఎయిర్ కంట్రోల్ చేయాలి. దానికోసమే నేను హెయిర్ ఫాల్ కోసమని ఫస్ట్ నేను మిల్క్ అండ్ హనీ షాంపూ ఉంటుంది. అది నేను ఒరిఫ్లేమ్‌లో చేసినప్పుడు తీసుకున్నాను. ఆ షాంపూ అనేది యూజ్ చేసినప్పుడు నాకు కొంచెం హెయిర్ ఫాల్ తక్కువైంది. అండ్ చాలా అంటే చాలా డ్రైగా ఉండే నా హెయిర్. కొంచెం ఇలా సిల్కీగా రాడానికి యూజ్ అయింది. సో, ఆఫ్టర్ దట్ నేను మిల్క్ అండ్ హనీ యూజ్ చేద్దాము అంటే నాకది దొరకట్లేదు ఒరిజినల్ ప్రొడక్ట్ అనేది. అండ్ తర్వాత యు సెర్చ్ చేశాను. మీషో, అమెజాన్‌లో తీసుకున్నాను. బట్ ఏడ చూసాను. బట్ అవంతా ఒరిజినల్‌గా లేవు. ఫేక్ ఉన్నాయి. సో, నేను ఇంకా అది వాడడం తక్కువ చేశాను. అండ్ తర్వాత హెడ్ అండ్ షోల్డర్ వాడడం యూజ్ చేశాను. హెడ్ అండ్ షోల్డర్ వాడడం వల్ల ఎయిర్ మొత్తము మళ్ళీ సాఫ్ట్‌నెస్ ఉన్న ఎయిర్ మొత్తము డ్రై అయిపోయి అండ్ కొంచెము స్ప్లిట్స్ లాగా వచ్చేసి ఎయిర్ మొత్తము కట్ అయ్యి ఎంత అంటే ఇప్పుడు నాది చూడండి పైనుండి కింది వరకు సేమ్ విడ్త్‌తోని అంటే సేమ్ ఎంతైతే లాంగ్ ఉందో అంత ఎయిర్ అనేది పైనుండి కింది వరకు లాంగ్‌గా ఉంది. బట్ అప్పుడు మాత్రము ఇక్కడికి సగం కట్ అయిపోయింది. సో, ఈ ఎయిర్‌ని మళ్ళీ నేనేం చేశానంటే మొత్తం కట్ చేశాను. సో, ఎక్కడి వరకైతే ఉందో అక్కడ కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఆయిల్ నమ్ముతారో లేదో నేనైతే పారాషూట్ ఆయిలే యూజ్ చేశాను. అండ్ షాంపూ ప్రెజెంట్ యూజ్ చేస్తున్న షాంపూ అండి ఇది. మామా ఎర్త్ వాళ్ళది. ఐ థింక్ ఇది మీకు సెల్ఫీ వీడియో పెట్టాను కాబట్టి రివర్స్‌లో కనుపుండవచ్చు. నేను తర్వాత చెప్తాను. ఇది యాంటీ ఎయిర్ ఫాల్ షాంపూ అండి. ఫస్ట్ మన ఎయిర్ అనేది ఫాల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎయిర్ కంట్రోల్ చేయాలి. ఫస్ట్ ఎయిర్ ఊడిపోకుండా అండ్ డ్రై అయ్యి కట్టి అవి తెగిపోకుండా సో, మనం చూసుకోవాలి. సో, దానికోసం నేను ఈ షాంపూ తీసుకోవడం వల్ల సాఫ్ట్‌గా అయ్యి అంటే మనము హెడ్ బాత్ చేసిన తర్వాత ఎయిర్ దూస్తూ ఉంటే ఊడిపోతూనే ఉంటది తెగి. సో, ఇది యూజ్ చేయడం వల్ల నాకు అసలు ఎయిర్ అనేది తెగిపోదు అండ్ ఊడిపోదు. అండ్ అన్ని ఎయిర్ టైప్స్ లైక్ కర్లీ ఎయిర్ ఎయిర్ అయినా కానివ్వండి, ఇది షాంపూ హ్యాపీగా యూజ్ చేయవచ్చు. ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ గాదు. నేను యూజ్ చేస్తున్నా. మీకు యూజ్ అవుతుందని చెప్తున్నా. అండ్ నేను నెక్స్ట్ యూజ్ చేసే ఆయిల్ పారాషూట్ ఆయిల్ అండి. పారాషూట్‌లో మనకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అలోవెరా అని, నార్మల్‌గా పారాషూట్ అని. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే గోల్డ్ అండి. పారాషూట్ అడ్వాన్స్‌డ్ గోల్డ్. ఈ ఆయిల్ వల్ల నాది నిజంగా సిల్క్‌గా చాలా అంటే చాలా బావుంటుంది ఈ ఎయిర్ యూజ్ చేస్తే. ఇదే అండి. అండ్ మీరు మీ ఎయిర్ గ్రోత్ మంచిగా ఉంచుకోవాలి అంటే ఎలాంటి ఎయిర్ ప్యాక్స్ అవి ఇవి ట్రై చేయకుండా నేనొకటి చెప్తాను చూడండి.
మీరు తీసుకునే ఫుడ్ అనేది మీ బాడీకి ఎంత ఇంపార్టెంటో అలాగే ఎయిర్‌కి కూడా అంతే ఇంపార్టెంట్. లైక్ వీక్లీ 2 టైమ్స్ మీరు హెడ్ బాత్ అనేది చేయాలి. అది కూడా మంచి షాంపూ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ షాంపూ యూజ్ చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఆయిల్ అనేది మీరు బిఫోర్ హెడ్ బాత్ ఆయిల్ పెట్టుకుంటారా? ఆఫ్టర్ హెడ్ బాత్ ఆయిల్ పెట్టుకుంటారా? అది మీ ఇష్టము. నేనైతే ఆఫ్టర్ హెడ్ బాతే ఆయిల్ అయితే పెట్టుకుంటాను. ఈవినింగ్ వరకి అంటే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకి అప్లై చేస్తాను. సో, ఎలా అయినా కావచ్చు మీరు వీక్లీ 2 టైమ్స్ షాంపూ, వీక్లీ 2 టైమ్స్ ఆయిల్ యూజ్ చేసేలా చూసుకోండి. అండ్ అదే కాకుండా మీరు తీసుకునే ఫుడ్‌లో ఐరన్ ఉండేలాగా, మీరు మంచిగా ఆహారం అనేది కరెక్ట్ టైంకి కరెక్ట్‌గా తీసుకుంటే ఎలాంటి హెయిర్ ఫాల్ అయితే మీకు ఉండదు. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ టిప్స్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.